ఆ క్లౌడ్ చూసారా ఎంత దగ్గరగా ఉందో మనకి. ఫైనల్లీ రోహతాంగ్ పాస్ కి చేరుకున్నాను. ఫుల్ క్లౌడ్ లో ఉంది. స్నో యాక్టివిటీస్ చేయాలంటే కనుక ఈ జర్కిన్స్ అనేవి మస్ట్ గా తీసుకోవాలి. ఈ హార్స్ వచ్చేసేపటికి ఒక పర్సన్ కి 700 తీసుకుంటున్నాడు. రెడీవా? మొత్తానికి స్టార్ట్ అయింది మనాలి. రోహతాంగ్ పాస్ అంటే ఇదే. అనగమాల మొత్తం భయ్యా 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 అని చెప్పేసి అని భయపడుతున్నారు. సో ఇప్పుడే దిగాం మనం స్నో లో రైడింగ్ చేయడానికి. ఇక్కడ యాక్స్ కూడా ఉన్నాయి. స్నో బైక్ రైడింగ్ వచ్చేసేపటికి ఒక బైక్ కి 500. చాలా హార్డ్ ఉంటుంది భయ్యా. ట్రై చేయాలి కదండి. ఇంత స్నోలో లిమ్కా తాగితే ఎలా ఉంటుంది తెలుసా? ఫ్రెండ్స్, మనాలి గురించి మీరు చాలా వీడియోస్ చూసుంటారు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనాలి గురించి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము. వీటన్నిటికంటే బెస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో. ఎందుకంటే చాలా మంది మనాలి వెళ్లేదే అక్కడ ఉన్న స్నోని చూడడానికి, అందులో తిరుగుతూ ఆ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఆడుకుంటానికి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ స్నో యాక్టివిటీకి సంబంధించింది. ఈ స్నో పాయింట్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పబడింది. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మధ్యలో చిన్న వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి ఆగాము. వాటర్ ఎంత ప్యూరిఫై ఉందంటే అంత ప్యూరిఫై ఉంది. మన మినరల్ వాటర్ కూడా సరిపోతుంది. అది చాలా కూలింగ్ ఉంది. సో అలాగే ఇక్కడ చూస్తే నేను ఇక్కడ స్టోన్ అనుకున్నాను ఇప్పుడు దాకా కూర్చుంది. సో ఇది ఐస్ క్యూబ్ అంటే మంచు గడ్డ ఇది. సో కనపడుతుందా? ఈ హిల్స్ నిండా ఐస్ మొత్తం మంచు గడ్డ కట్టేసి ఉంది. కొండలపైన ఉన్న మంచు మొత్తము ఇలా వాటర్ లాగా వచ్చేసి సో మొత్తం అంతా వాటర్ ఫాల్ లాగా అయ్యి మనకి నదిలోకి చేరుతుంది. చూసారుగా, మనాలి నుండి అటల్ టన్నల్ ద్వారా మనం రోహతాంగ్ పాస్ దగ్గర ఉన్న స్నో పాయింట్ కి చేరుకోవచ్చు. అటల్ టన్నల్ దాటిన తర్వాత లొకేషన్స్ మరింత అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రయాణం అంతా హిమాలయన్స్ మధ్య ఉంటుంది. దీని వలన టెంపరేచర్స్ తగ్గి చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. రోహతాంగ్ పాస్ లోకి ఎంట్రీ పాస్ లేకుండా అలౌ చేయరు. ఓన్ వెహికల్లో వెళ్ళిన వారికి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కొన్ని గంటల్లో ఈ ఎంట్రీ పాస్ ని మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళకి చూపిస్తే అలౌ చేస్తారు. వెహికల్ లేని వారు టాక్సీ వారితో ప్యాకేజ్ మాట్లాడుకుంటే ఎంట్రీ పాస్ లాంటివి వారే అరేంజ్ చేసుకుంటారు. ఆ క్లౌడ్ చూసారా ఎంత దగ్గరగా ఉందో మనకి. చాలా దగ్గరగా వెళ్తున్నాం అనమాట. టెంపుల్ देखो बहुत अच्छा है. ఫైనల్లీ రోహతాంగ్ పాస్ కి చేరుకున్నాను. ఫుల్ క్లౌడ్ లో ఉంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ నాకు ఏమీ కనపడలేదు. సో చాలా చల్లగా ఉంది. ఇక్కడ స్నోలోకి వెళ్ళి స్నో యాక్టివిటీస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ ఈ జర్కిన్స్ అనేవి మస్ట్గా తీసుకోవాలి. సో ఇది ఒక్కొక్కటి 200 తీసుకుంటున్నారు. ఇది తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత స్నో యాక్టివిటీస్ ఏమున్నాయో మనం చూద్దాము. సో చుట్టూతో చూడండి, మీకు ఏమీ కనబడట్లేదు. నేను ఒక క్లౌడ్లో ఉన్నాను మొత్తం. సో చాలా టాప్కి వచ్చేసిన తర్వాత రోహతాంగ్ పాస్కి ఈ క్లౌడ్ అనేది మీరు చూడడం జరుగుతుంది. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది, ఎందుకంటే చాలామంది టూరిస్టులు ఇక్కడ వీకెండ్ కాబట్టి వచ్చారు. సో పైకి వెళ్ళి మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమున్నాయో అవి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ తీసుకొని పైకి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో ఇప్పుడే ఇక్కడ నుంచి నేను మీకు వీడియో చేశాను కదా, జస్ట్ ఆ క్లౌడ్ అంతా వెళ్ళిపోయింది, సన్ వచ్చింది. సో నా ఫ్రెండ్ కూడా రెడీ అయిపోయారు. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సత్వీర్. హాయ్ బోలో. హాయ్. మొత్తం డ్రెస్ వేసుకున్నాము, లోపలికి వెళ్దాం. సబ్ ఠీకే, రెడీ హువా? హార్సెస్ అండ్ మన చిన్న కార్లో కూడా మనం స్నో
స్నో పాయింట్స్ అక్కడికి తీసుకెళ్తున్నారు. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక హార్స్ మాట్లాడాము ఇప్పుడే. ఈ హార్స్ వచ్చేసేపటికి ఒక పర్సన్కి 700 తీసుకుంటున్నాడు. సో పైకి తీసుకెళ్ళి అక్కడ యాక్టివిటీస్ ఉంటాయంట. యాక్టివిటీస్ దగ్గర ఉండి మళ్ళీ మనల్ని తీసుకొచ్చి మన వెహికల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మన గుర్రం ఇదే ఎక్కబోతున్నాం. ఇప్పుడు ఎక్కి మన స్నో పాయింట్కి వెళ్దాము. సో మొత్తానికి స్టార్ట్ అయింది మనాలి పైకి. రోహతాంగ్ పాస్ అంటే ఇదే. సో ఇక్కడ నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. స్నో పాయింట్స్కి వెళ్తున్నాము హార్స్ మీద. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడ మొత్తం హార్సెస్ మీకు కనబడుతున్నాయి. సో ఇక్కడ మీకు పైన కనబడుతున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని స్నో పాయింట్స్. సో ఆ పైన ఉన్న పాయింట్స్కి మనం తీసుకెళ్తున్నారు. సో ఒక పర్సన్కి 700 వీళ్ళు తీసుకుంటున్నారు హార్స్కి. వర్తబుల్ అనే చెప్పాలి. చాలా భయంగా కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడంతా బురద. పైనుండి హిల్ స్టేషన్ నుండి పైనుండి వస్తారు. వెహికల్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు వెహికల్ మీద వెళ్ళొచ్చు, లేదంటే హార్స్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చు. సో వెహికల్ మనం ఆల్రెడీ రైడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి హార్స్ రైడింగ్ కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. సో అప్పెక్కుతున్నాను. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడ అనగమాల మొత్తం భయ్యా 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 అని చెప్పేసి అని భయపడుతున్నారు. చాలా దారుణంగా ఉంది హార్స్ రైడింగ్, ఎందుకంటే ఇక్కడ చాలా గుంతలు, చిన్న చిన్న బండలు, బురద, స్నో. అసలు ఎట్లా ఉందంటే మూవ్ అవుతున్నాం బాగా ఎక్కువ. చూడండి ఇక్కడ చాలా స్నో పాయింట్స్ ఉన్నాయి. దాదాపుగా అప్పెక్కాము. సో పైన చూసి మీకు మొత్తం అంతా క్లౌడ్స్ ఉన్నాయి. సో సన్నీ అనేది అసలు లేదు ఇక్కడ. స్నో బైక్స్ కూడా ఉన్నాయి. ఇది పాడైపోయిందంట చెప్తున్నాడు నా గుర్రం ఇదే. చిన్న చిన్న బండలు పాపం అది ఎట్లా ఎక్కుతుందో మనం మోసుకుంటూ తీసుకెళ్తుంది. ఇక్కడ నుండి మనకి మొత్తం యాక్టివిటీస్ ఉన్నాయి. కంప్లీట్ మీకు చుట్టూతా ఏమీ కనబట్టలేదు. ఇక్కడ మనం ఎక్కడైతే ఒక 20 feet 30 feet తప్పితే చుట్టూతా ఎక్కడా కనబట్టలేదు. ఇది ఒక స్నో పాయింట్. అలాగే ఇటు చూస్తే మొత్తం అంతా అక్కడ స్నో బైక్ రైడింగ్. సో తీసుకొచ్చాడు ఫైనల్గా. ఇక్కడ నుండి మనం యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడే దిగాం మనం. హార్స్ రైడింగ్ అయిపోయింది. సో స్నో పాయింట్కి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా పెద్ద స్నో పాయింట్ ఉంది. ఇక్కడ నుండి మనకి బైక్ రైడింగ్ అండ్ స్నో బైక్ స్కైటింగ్ అనుకుంటా, అక్కడికి ఇలాగే చెప్తారు, నాకు తెలియదు. సో వెళ్ళి అక్కడికి అది ఎలా చేయాలి ఏంటనేది కనుక్కొని అది కూడా చేసి కంప్లీట్ చేసి కిందకి వెళ్దాం. స్నో బైక్ రైడింగ్ ఇది వేరే ఉంది. సో ఇక్కడ కనబడుతుంది కదా ఇది. అండ్ ఇక్కడ యాక్స్ కూడా ఉన్నాయి. స్నో బైక్ రైడింగ్ వచ్చేసేపటికి ఒక బైక్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. ఇదే బైక్ మనకి 500 అని చెప్పారు. చాలా హార్డ్ ఉంటుంది భయ్యా. జస్ట్ 2 minutes కూడా పట్టలేదు ఈ రైడ్. 500 తీసుకున్నాడు. సో 2 minutes రైడ్కి 500. కానీ చాలా ఫాస్ట్గా స్లోలో స్కిప్ అవుతుంది. చాలా హార్డ్ ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పా కదా యాక్స్ అని చెప్పేసి. సో జారిపోతుంది ఇక్కడ. యాక్స్ కూడా స్నోలో రైడింగ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అండ్ అలాగే ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ, స్నో రైడింగ్స్. స్నో స్కీయింగ్ వెళ్ళబోతున్నారు. సో నాతో ఇన్స్ట్రక్టర్ వచ్చి చేపిస్తాడు. సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ట్రై చేయాలి కదా అన్నీ. ఇంత స్నోలో లిమ్కా తాగితే ఎలా ఉంటుంది తెలుసా? అది వేరే మజా. బాగుంది. సో అరౌండ్ మేము 1:30కి వచ్చాము. సో 1:30 నుండి ఇక్కడ మేము ఉన్నాం కదా. సో
ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మ్యాగీతో పాటు బ్రెడ్ ఆమ్లెట్ అండ్ సమ్ బిస్కెట్స్ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో మ్యాగీ 80 రూపీస్ తీసుకున్నాడు. చూడు ఎంత ఇచ్చాడు, చాలా ఎక్కువ ఇచ్చాడు అనమాట. సో మన ఆకలి మొత్తం తిరిగిపోద్ది. సో ज़्यादा दिया भाई मैगी 80 रुपीस है. ज़्यादा है ना, बहुत ज़्यादा भाई, बहुत ज़्यादा दिया. సో ఏదో అడ్జస్ట్ చేసుకున్నాం, ఇంకా తప్పదు కదా. ఓకే నాట్ బ్యాడ్. రోహతాంగ్ పాస్ బహుత్ అచ్చా, చాలా బాగుంది. సో నేను వచ్చింది ఇప్పుడు జూన్ అనమాట. మీకు ఇదే నవంబర్ కానీ డిసెంబర్ కానీ వస్తే ఇంకా చాలా స్నో ఉంటుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేస్తే రోహతాంగ్ పాస్ని, మనాలి కనుక విజిట్ చేస్తే రోహతాంగ్ పాస్ని విజిట్ చేయండి. రోహతాంగ్ పాస్లో మీరు చివరి డెడ్ ఎండ్కి వెళ్తే, చాలామంది ఫస్టే అక్కడ స్నో ఉంటుంది అక్కడ ఆడేసుకుని వెళ్ళిపోతున్నారు. డెడ్ ఎండ్కి వస్తే కనుక అక్కడ హార్స్ మీద రైడింగ్ ఉంటుంది. హార్స్ రైడింగ్ వాళ్ళు మీకు హెవీ స్నో పాయింట్ దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో యాక్టివిటీస్ అందరూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వండి రోహతాంగ్ పాస్. సో మనాలి రిటర్న్ అవుతున్నాను. సో ఇదంతా నడుచుకుంటూ పోవాలన్నమాట. చాలాసేపు స్నోలో ఉన్నాం కదా, కాళ్ళన్నీ తిమ్మిర్లు పెట్టినట్లు బర్నింగ్లా ఉంది. సో ఇమ్మీడియట్గా కింద ఉన్న ఆ షూస్ తీసేసి మనం చెప్పలేసుకుంటే కానీ కుదరదు, అంత దారుణంగా ఉంది. చాలా బర్నింగ్గా ఉంది. ఇంత చలిలో ఈ పూలు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. బ్లూ అండ్ ఎల్లో కలర్ అనమాట. సో ఇక్కడ ఈ బ్లూ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసేప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇదంతా ఒక సైడ్ అంతా ఈ ఫ్లవర్స్తో ఉంది. సో అటు చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చలో సో ఇక్కడ నుండి రిటర్న్ సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాము. మనాలి దగ్గర ఉన్న రోహతాంగ్ పాస్ దగ్గర నుండి స్నో రైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి ఇక్కడ నుండి సోలాంగ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనాలి వెళ్తాము. నిర్మల్ యాక్స్ చూసారా పైన, యాక్స్ అండ్ హార్సెస్. సో ఫ్రెండ్స్ చూశారు కదా మనాలి ఎంత అందంగా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ హాలిడేస్లో మనాలి ట్రిప్కి ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వేగాస్ టాటూని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మీ లవ్ని ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్. బై బై.